నా నాన్న గురించి మాట్లాడే విషయాలు చాలా ఉన్నాయి. తను చేసిన యాక్టివిజం అదంతా కాసిం సార్ చాలా బాగా చెప్పారు. లక్ష్మణ్ కూడా బాగా చెప్పారు చాలా ఆ విషయాలన్నీ. నేను నాన్న గురించి చాలా సింపుల్ ఒక విషయం మాట్లాడతాను. నాన్న యాజ్ ఎ స్కాలర్, యాజ్ ఎ టీచర్ ఎట్లా ఉన్నాడో నేను ఆ అంశాలు మాట్లాడతాను. మిగతా అంశాలు మిగతా వాళ్ళందరూ మాట్లాడతారనే అనిపిస్తుంది కాబట్టి ఈ అంశాలు నేను కాస్త మాట్లాడతాను. నేను చిన్నప్పటి నుంచి చూశాను, నాన్న ఎప్పుడు చాలా కష్టపడేవాడు. లైక్ కాస్త ఫ్రీ టైం అనేది తనకి లేదు. యాక్టివిజము, ప్రొటెస్ట్లు వెళ్ళటము ఇవన్నీ చేసేవాడు. అది కాకుండా నాన్న రోజు ఒక 2-3 hours నెక్స్ట్ డే క్లాస్కి ఏం చెప్తానో అని ప్రిపేర్ అయ్యేవాడు. కంప్యూటర్లో నోట్స్ రాసుకునేవాడు, బుక్స్ అన్ని లైబ్రరీ నుంచి తెప్పించేవాడు మాతో. ఇంకా నాన్న ఆ నోట్స్ అన్ని రాసేవాడు. ఇంకా మిగతా టీచర్స్ అయితే సేమ్ సబ్జెక్ట్ చెప్తున్నా నెక్స్ట్ ఇయర్ అదే నోట్స్ రీయూజ్ చేస్తారు. కానీ నాన్న సేమ్ సబ్జెక్ట్, సేమ్ టెక్స్ట్ బుక్ చెప్తున్నా ఆ నోట్స్ పాత సంవత్సరం రాసిన నోట్స్ ఎప్పుడు వాడరు, కొత్తగా రాస్తాడు నాన్న. ఎందుకంటే నేను అడిగాను, నాన్న ఎందుకు ఇంత కష్టపడతావు, సేమ్ నోట్స్ చెప్పేచ్చు కదా, నేను 10th standard అట్లా అడిగాను నేను. కానీ మన ప్రపంచం మారిపోయింది కదా ఒక సంవత్సరంలో, నేను సేమ్ ఎట్లా చెప్తాను అని అన్నాడు నాన్న. అంటే అప్పుడు నాకు అర్థమైంది, నాన్న చెప్పేది ఒక టెక్స్ట్ బుక్, ఒక లిటరేచర్ చెప్తుంటే ఆ టెక్స్ట్ బుక్ లో చెప్పే ఒక కథ కాదు, అది ఆ అంశాలు కాదు. నాన్న చెప్పేది ఎప్పుడు స్టూడెంట్స్ చూసి చెప్తాడు. ఎట్లాంటి స్టూడెంట్స్ ఉన్నారో, ఎట్లాంటి మన ప్రపంచం ఎట్లా మారిందో, ఇప్పుడు పొలిటికల్ సిచ్యువేషన్ ఎట్లా ఉందో దాన్ని పట్టి పాఠాలు చెప్తాడు నాన్న. ఎందుకంటే మనం ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకుంటున్నా సబ్జెక్ట్ ఎందుకు చదువుకుంటున్నాం? చదువు ఒక మనం మెమొరైజ్ చేసుకుని ఎగ్జామ్ రాయడానికి కోసం చదువుకోవట్లేదు అని నాన్న అనుకుంటాడు. పిల్లలు చదువుకుంటుంటే ఆలోచన ఎట్లా ఆలోచించాలి, మన క్రిటికల్ థింకింగ్ ఎట్లా డెవలప్ అవుతుంది, ఇట్లాంటి అంశాలలో చదువుకోవాలని నాన్న అనుకునేవారు. కాబట్టి అందరూ స్టూడెంట్స్ నాన్న ఎట్లా చెప్పేవాడంటే, లైక్ వాళ్ళకి ఒక టెక్స్ట్ బుక్ లో ఈ అంశాలు ఎగ్జామ్ లో వస్తాయి ఇట్లా అని కాదు, ఈ అంశాలు మీరు మీ లైఫ్ లో ఎట్లా ఉపయోగించవచ్చు, మీరు దీంతో ఏం నేర్చుకోవచ్చు, హిస్టరీ గురించి ఏం నేర్చుకోవచ్చు, ప్రపంచం గురించి ఏం నేర్చుకోవచ్చు, అందరి గురించి ఏం నేర్చుకోవచ్చు అని చెప్పేవాడు. నాకు కూడా చిన్నప్పుడు సింపుల్ స్కూల్ టెక్స్ట్స్ ఉన్నా కూడా నాన్న హెల్ప్ కావాలని అంటే అట్లాగే చెప్పేవాడు నాన్న నాకు కూడా. కాబట్టి నాకు తెలుసు మిగతా వాళ్ళకి ఎట్లా చెప్పేవాడు. అన్ఫార్చునేట్లీ మా ఇద్దరు సబ్జెక్ట్ సేమే, ఇంగ్లీష్ లిటరేచర్. కానీ నాన్న నాకు ఎప్పుడు చెప్పలేకపోయాడు. ఎందుకంటే నాకు 12th standard లోనే నాన్నని ఫస్ట్ అరెస్ట్ చేసి నాగ్పూర్లో అండర్సెల్లో పెట్టారు నాన్నని. అప్పుడు మేము నాన్నని కలవాలనుకుంటే నాగ్పూర్కి వెళ్ళాలి, ఒక రోజు ప్రయాణం చేసి వెళ్ళాలి. నాకేమో స్కూల్, దాని తర్వాత కాలేజ్, ఇట్లా సెలవులు వచ్చేవి కాదు. అమ్మ అయితే వెళ్ళేది, నెలలో 2 times 3 times వెళ్ళి కలిసేది. ఆ కలవడంలో కూడా ఒక 20 నిమిషాలు మాట్లాడడానికి ఇచ్చేవారు. 10 నిమిషాలు అప్పుడప్పుడు కాంప్ వస్తే సూపరింటెండెంట్కి 10 నిమిషాలు, కాస్త లిబరల్ గా ఫీల్ అయితే 20 నిమిషాలు ఇచ్చేవారు మాట్లాడడానికి కూడా. ఆ ములాఖాత్ ఇంటర్వ్యూ ఆ రూమ్ ఉంటుంది, ఆ రూమ్ లో ఒక గ్రిల్ ఉంటుంది. ఆ గ్రిల్ కి ఒక సైడ్ ఫ్లెక్సీ గ్లాస్, ఇంకొక సైడ్ ఫైబర్ గ్లాస్ అట్లా ఉండేది. నాన్న మొహం కూడా కనిపించేది కాదు దాని నుంచి. అందరూ చాలా మంది దూరం నుంచి వచ్చి నాగ్పూర్ జైల్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కలవడానికి వస్తారు. అందరూ ఏంటి అద్దన్ని ఇట్లా పట్టుకుని చూడాలి అని అనుకుంటారు. ఆ ఫైబర్ గ్లాస్ మీద మచ్చలు పడతాయి, స్క్రాచెస్, ఫింగర్ ప్రింట్స్. మనిషి చూడాలంటే చూడలేము, మనం టెలిఫోన్ లో మాట్లాడతాము, వాయిస్ మనిషిది నార్మల్ గా వినిపిదు. కాస్త మనం ఫోన్ లో మాట్లాడితే ఇప్పుడైతే చాలా క్లారిటీ వచ్చింది, కానీ అది పాత టైప్ టెలిఫోన్ ఉంటుంది, అక్కడ అజీబ్గా వినిపిస్తుంది మాట, సరిగ్గా వినిపిదు మాట.
వేరేగా దూరం నుంచి మాట్లాడుతున్నాడు, చాలా దూరం నుంచి మాట్లాడుతున్నాడు నాన్నని మాట వినిపిస్తుంది. కానీ ఇంకా మాట్లాడుకోవడంలో కూడా ఏమి బాధ షేర్ చేసుకోలేకపోయేవాళ్ళం. లాయర్స్కి ఇది చెప్పు, ఇది చేద్దాము, ఇక్కడ ఈ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ నాకు ఇల్లు ఇట్లా ఇయ్యట్లేదు, మెడిసిన్ ఇయ్యట్లేదు, నాకు ఇది చెయ్యట్లేదు, ఇక్కడ ఇట్లా చెయ్యి అని ఈ విషయాలన్నీ చెప్పేవాడు నానంతే. నాన్నకి ఫస్ట్ జైల్లో అరెస్ట్ అయినప్పుడు అప్పుడు కేసు కన్విక్ట్ అవ్వలేదు. అండర్ ట్రయల్ ఉన్నాడు 3 years అక్కడ. అప్పుడే నాన్న ఫస్ట్ లో ఒక 2 months లోనే హంగర్ స్ట్రైక్ చేశాడు. 10 days హంగర్ స్ట్రైక్ చేసి అతను కాసిం గారిని ఎట్లా జైల్లో పెట్టారు ఆ ఫుల్ డార్క్నెస్ లో 3 గంటలు అండర్సెల్ అందరూ బయట ఒక యార్డ్ లో కలవాలి, అండర్సెల్ లో ఉన్న మెంబర్స్ అంతా అని ఒక సూపరింటెండెంట్ ని కన్విన్స్ చేశాడు నాన్న. దాని తర్వాత ఏం చేశాడు నాన్న, హీఈస్ ఎ టీచర్ అట్ హార్ట్ అనుకోవచ్చు మనం. అక్కడ అందరినీ అండర్సెల్ లో ఉన్న మోస్ట్లీ ఉన్న వాళ్ళందరూ ఆదివాసీలు, వాళ్ళని ఫాల్స్ కేసులో పెట్టి యూఏపీ కేసులో పెట్టి పడేస్తారు అక్కడ. ఆ ఆదివాసీలకంతా ఇంగ్లీష్ నేర్పించాడు నాన్న. ఇప్పుడు వాళ్ళందరూ చాలా మంది 10th స్టాండర్డ్ బోర్డ్ ఎగ్జామ్ రాసి 12th స్టాండర్డ్ బోర్డ్ ఎగ్జామ్ రాసి బిఏ కోర్సుల్లో జాయిన్ అయ్యారు వాళ్ళందరూ. ఇప్పుడు నాన్న వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించాడు, అక్కడ మాట్లాడటం, ఇంగ్లీష్లో మాట్లాడటం నేర్పించాడు. వాళ్ళ నుంచి కూడా కాస్త భాష నేర్చుకోవడానికి ట్రై చేశాడు నాన్న అక్కడ. మేము ప్రతిసారి బుక్స్ పంపించే వాళ్ళము, ఆ బుక్ నాన్నకి బుక్స్ పంపించే వాళ్ళం, కానీ నాకు 10 ఎంటీ నోట్బుక్స్ కావాలి అని అనేవాడు ప్రతి నెల. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్క నోట్బుక్ నేను ఇస్తాను అని. మేమంతా పంపించే వాళ్ళము, జైలు తీసుకునేవారు కాదు. అక్కడ ఒక గొడవ పెట్టి నాన్న అప్పుడు మళ్ళీ సూపరింటెండెంట్ తో మాట్లాడి ఆ నోట్బుక్స్ చాలా కష్టంగా లోపలికి ఎట్లా అయినా నా నోవెల్స్ రాకపోయినా కూడా ఈ నోట్బుక్స్ మాత్రం రావాలి, పెన్లు మాత్రం రావాలి అని నాన్న అక్కడ స్ట్రగుల్ చేసేవాడు జైల్లో. అయితే నాన్న ఇప్పుడు దాకా మీరు చిన్నప్పటి నుంచి యాజ్ ఎ స్టూడెంట్ నుంచి యాజ్ ఎ టీచర్ చేసిన స్ట్రగుల్ అంతా జైల్లో వెళ్ళాక మానలేదు. అక్కడ కూడా ఆ స్ట్రగుల్ నాన్న చేస్తానే ఉన్నాడు. ఎట్లాంటి కండిషన్ లో ఉన్నాడంటే నాన్న అప్పుడు నాన్నని ఫస్ట్ తీసుకెళ్ళినప్పుడు చెయ్యి లాగి తీసుకెళ్లారు వాళ్ళు. ఫస్ట్ అరెస్ట్ చేసినప్పుడు వీల్ చైర్ ఏదో కొట్టేశారు, వాళ్ళకి తెలియలేదు ఎట్లా తీసుకెళ్లారు, ఇట్లా లాగి తీసుకెళ్లారు. దాంట్లో లెఫ్ట్ హ్యాండ్ నరాలన్నీ డ్యామేజ్ అయినాయి. ఇప్పుడు ముందైతే 2 కాళ్ళు నాన్న 2 కాళ్ళు వాడుకోలేకపోయేవాడు. ఇప్పుడైతే లెఫ్ట్ హ్యాండ్ కూడా ఇట్లా పైకి లేసేది కాదు, ఓన్లీ ఒక రైట్ హ్యాండ్ మిగిలింది అంతే. ముందైతే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే తను సొంతంగా షిఫ్ట్ చేసుకుని వెళ్ళేవాడు. ఎట్లా లక్ష్మణ్ ఇంకా కాసిం గారు చెప్పారో ఆ స్లిప్పర్స్ వేసుకుని పాక్కుంటా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ లో వితౌట్ వీల్ చైర్ కూడా వెళ్ళగలిగేవాడు. కానీ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పనిచేయట్లేదంటే ఇక్కడ టాయిలెట్ సీట్ లో కూర్చోవాలి, వీల్ చైర్ నుంచి బెడ్ కూర్చోవాలన్నా కూడా హెల్ప్ కావాలి. అట్లాంటి సిచ్యువేషన్ అయిపోయింది అక్కడ. హెల్పర్ మాత్రం ఇయ్యలేదు అక్కడ. చాలా లాయర్స్ కోర్టులో కేసు వేసాక, మేము ఎన్హెచ్ఆర్సీకి రాసాక చాలా స్ట్రగుల్ చేసిన తర్వాత ఒక హెల్పర్ని అట్లా ఇచ్చారు. ఆ హెల్పర్ కూడా వాళ్ళు సెపరేట్ గా ఇయ్యలేదు, ఇంకొక ఆదివాసీ అండర్సెల్లో ఉన్న అతన్ని నాన్నకి పంపించారు. పాండు నరోటేని కూడా మధ్యలో పంపించారు, అతను కూడా నాన్నకి చాలా హెల్ప్ చేశారు. ఇట్లాంటి ఒక స్థితిలో జైల్లో ఉన్నాడు నాన్న. అతనికి చాలా అంబిషన్స్ ఉన్నాయి, చాలా పనులు చేయాలనుకున్నాడు నాన్న. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నాడు, అసోసియేట్ కి ప్రమోషన్ కి అప్లై చేస్తాను నేను అనుకున్నాడు. పిహెచ్డి స్టూడెంట్స్ ని తీసుకుందామని 2-3 స్టూడెంట్స్ ఆల్రెడీ అప్లికేషన్ ఫార్మ్స్ అంతా పెట్టి యూనివర్సిటీలో నడుస్తుంది. పిహెచ్డి థీసిస్ రాసింది పబ్లిష్ చేద్దాం అనుకున్నాడు, జర్నల్లో ఆర్టికల్స్ పబ్లిష్ చేద్దాం అనుకున్నాడు ఆ టైంలో అంతా. అది నాన్న అకాడమిక్ కెరియర్ పీక్. అది కాకుండా కూడా ఇప్పుడు 2014లో జరిగింది అరెస్ట్. అప్పుడే బీజేపీ పార్టీ వచ్చింది, మనం చూస్తున్నాము న్యాయస్థానంలో చేంజెస్. దానికి వ్యతిరేకం కూడా చాలా చేయాలనుకున్నాడు ఆ పర్టిక్యులర్ టైంలో నాన్న. అవన్నీ చేయలేకపోయాడు, జైల్లో పెట్టేశారు. అయినా జైల్లో ఎంత చేయగలుగుతారో అంత చేశారు నాన్న. ఆర్టీఐ ఫార్మ్స్ 100 కాపీలు కావాలని మాకు లెటర్ రాసేవాడు, మేము తీసుకెళ్లే వాళ్ళం. ఎందుకు నాన్న 100 కాపీలు నీకు, నువ్వు రాయాలంటే నీకు 10 సరిపోతాయి కదా అన్నాను నేను. కాదు, నా కోసం రాస్తున్నానేంటి, ఇక్కడ ఎవరికి ఇంగ్లీష్ రాయటం రాదు, ఇంగ్లీష్ చదవడం రాదు. ఆర్టీఐ ఫామ్ నింపాలి, రాయాలి అంటే భాష కూడా తెలియాలి, సమస్య ఏంటో తెలియాలి. ఇక్కడ చాలా మందికి కేసు ఎందుకు పెట్టారో, లోపల ఎందుకు పెట్టారో కూడా తెలియదు. నేను అందరికీ రాస్తాను జైల్లో,
అని అన్నాడు. జైల్లో కూడా కార్యకర్తలు ఉంటారు, స్వీపర్స్, క్లీనర్స్, వాళ్ళందరూ జైలుకి ఏదిలే, బయట వాళ్ళని పెట్టరు. జైల్లో కన్విక్టెడ్ వాళ్ళని కిచెన్ లో స్టాఫ్ వర్క్ అట్లా ఇస్తారు. ఒక్కొక్కళ్ళు నాన్నకి లైన్ లో వస్తారు, నాకు ఇది సమస్య, ఇది రాయండి మీరు సార్ ప్లీజ్ అని. వాళ్ళందరికీ రాసి సూపరింటెండెంట్ కి ఆర్టీఐ సబ్మిట్ చేసేవాడు నాన్న. సో నాన్న చేసి లైక్ యాక్టివిజం అనుకోవచ్చు, ప్రజల మీద ప్రేమ, అందరికీ హెల్ప్ చేయాలని స్వభావం ఉన్నది. అది ఎప్పుడు దాకా ఉన్నది నాన్నది. అదే నేను అందరికంటే పెద్ద లైఫ్ లెసన్ లాగా నేర్చుకున్నాను. నన్ను చాలా మంది ఇప్పుడు అడుగుతారు, నాన్న చేసిన త్యాగం, ఇంత పెద్ద త్యాగం అయ్యింది నాన్న చేసింది నీది, అతనికి ఇంత లాస్ అయింది, ఇంత సఫరింగ్ అయిందంటే, నేను ఎప్పుడు దీన్ని ఇంత సఫర్ చేసాము, నేను నాన్నని చాలా మిస్ అయ్యాను 10 సంవత్సరాలు, కానీ దీన్ని ఎప్పుడు సఫరింగ్ గా, ఎప్పుడు త్యాగంగా నేను అనుకోలేదు. ఎందుకంటే నాన్న చేస్తుంది ఎందుకు నాకు తెలుసది. నాన్న హెల్ప్ చేయాలి అందరికీ అని చేస్తున్నాడు ఇది. నేను కూడా చిన్నప్పుడు అడిగేదాన్ని, నాన్న ఇన్ని మీటింగ్స్ ఉంటాయి, ఇట్లా నువ్వు అలసిపోవా ఏంటి అట్లా అడిగేదాన్ని. నేను యాక్చువల్గా మేమిద్దరం చాలా ఫ్రాంక్ గా ఉండేవాళ్ళము. నన్ను ఒక ఫ్రెండ్ లాగా చూసేవాడు చిన్నప్పటి నుంచి. సో నేను ఏది పడితే అది అడిగేసేదాన్ని. కానీ నాన్న అన్నాడు, లైక్ నేను ఒక చిన్న ఇట్లా వచ్చాను తెలుసా నీకు అని నాన్న కథ చెప్పాడు. నేనప్పుడు చిన్న గ్రామాల్లో ఎవరైనా హ్యాండిక్యాప్డ్ ఇట్లా ఉంటే, ఎవరైనా ఇట్లాంటి ఫిజికల్ డిజేబిలిటీ ఇష్యూ ఉంటే వాళ్ళని ఇగ్నోర్ చేస్తారు, పడుంటారు ఒక కోణంలో, ఒక రూమ్ లో, లైఫ్ అనేది ఉండదు వాళ్ళకి. నేను కూడా అట్లా అవుతుందని చాలా భయపడ్డే, కానీ మా అమ్మ అట్లా అవ్వనీయలేదు. ఒక పంతులు ఏదైనా లెసన్ చెప్పినా కూడా తను చిన్న ఊర్లో తీసుకెళ్లేది, ఏదైనా పోస్ట్ ఆఫీస్ దగ్గర నన్ను తీసుకెళ్లేది, గ్రౌండ్ లో ప్రతి పార్ట్ నన్ను తిప్పేది. కాబట్టి నేను కూడా ప్రపంచం చూడాలి, అంత బయటపడాలి అని అనుకున్నాను. ఇంకా నాలాంటోళ్ళు, వేరే సమస్యల్లో ఉన్న వాళ్ళకి కూడా నేను వాళ్ళని అండగా ఉండి పైకి తీసుకొస్తాను అని అనుకున్నాను నేను అని నాన్న అన్నాడు. ఎందుకంటే మేము మనుషులు ఎట్లా అవుతాం, వేరే మనుషుల బాధని మనం ఇట్లా చూసి తీసి పడేస్తే మనం మనుషులు ఎట్లా అవుతాం. మనం మనిషి అవ్వాలంటే వేరే మనిషి బాధను అర్థం చేసుకోవాలి. మనం ఒక్కళ్ళమే ముందుకు వెళ్ళాలని అనుకోకూడదు, సమాజమే ముందుకు వెళ్ళాలని అలా అనుకోవాలి. మనం ఒకవేళ ఈ లిబరల్ ఐడియాస్ ఒకవేళ మనకి ఇట్లా ఉంది అని అనుకుంటే, మనం ఒక డెమోక్రాటిక్ ఐడియల్స్ మనకి ఉన్నాయని అనుకుంటే, మన స్వార్థంకే చూసుకుంటే ఆ ఐడియల్స్ ఎట్లా ఫుల్ఫిల్ అవుతాయి. మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి, మన ప్రపంచం గురించి ఆలోచించాలి. మనిషి గురించి ఆలోచించుకుని ముందుకు ఎట్లా వెళ్తాను సెల్ఫిష్ గా అని ఆలోచించుకుంటే మనిషి కూడా ముందుకు వెళ్ళాడు. ఎందుకంటే సొసైటీ ముందుకు వెళ్తేనే మేమందరం ముందుకు వెళ్తాం, లేకపోతే మేము కూడా వెనక్కి ఉండిపోతాము. మంజీరాని ఇది నాకు యాక్చువల్గా ఒక 11-12 years ఉంటాయి ఈ ప్రశ్న అడిగినప్పుడు ఇదంతా చెప్పాడు. అప్పుడు నాకు చాలా అంశాలు అర్థం కాలేదు, కానీ ఇన్ రెట్రోస్పెక్ట్ ఇప్పుడు చాలా అర్థమైనాయి. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో మా ఇల్లు ఎప్పుడు ఎంటీ ఉండేది కాదు, స్టూడెంట్స్ అందరూ వచ్చేవారు. క్లాస్ తర్వాత నాన్న అయిపోయింది ఆ రిలేషన్షిప్ కాదు, నాన్న స్టూడెంట్స్ తో క్లాస్ చెప్పేసాము, లెక్చర్ అయిపోయింది, ఇంకా అందరూ వెళ్ళిపోతారని కాదు. ఎవరు తెలుసుకోవాలనుకున్నారో స్టూడెంట్స్, ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో అందరు స్టూడెంట్స్ వచ్చి చర్చ పెట్టేవారు ఇంట్లో. నాకైతే చాలా కోపం వచ్చేది, ఎందుకంటే నాకు డ్యూటీ ఇచ్చేవారు, అందరికి టీ చేసి తీసుకురా మంజీరా అనేవారు. నేను చేసేదాన్ని అప్పుడప్పుడు నాకు కోపం వస్తే ఉప్పేసేదాన్ని ఛాయ్లో. కానీ నేను కాస్త పెద్దగా అయ్యాక నన్ను కూడా ఆ డిస్కషన్స్ లో ఒక పార్ట్ గా నేను కూడా కూర్చునేదాన్ని, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో ఢిల్లీ యూనివర్సిటీలో వస్తారు, చాలా డిఫరెంట్ ప్రాంతాల్లో వస్తారు. ఈ ఐడియాలజీ అని రారు, వాళ్ళు ఎట్లాంటి గ్రామంలో పెరిగారో, ఎట్లాంటి నగరంలో పెరిగారో, ఏం చూసారో అట్లాంటి చూసే వస్తారు. కానీ నాన్న ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు, మీరు అంటుంది తప్పు అని అండు, అచ్చా ఇట్లా అనుకుంటున్నావా, నేను ఇట్లా అనుకుంటున్నాను అని చెప్పేవాడు. ఎందుకంటే ఒక కాన్వర్సేషన్ చేయాలంటే వేరే వాళ్ళని కింద చూపు ఇట్లా పెట్టి స్టూడెంట్ అది కూడా టీచర్ అనకూడదు అనేవాడు నాన్న. మనమిద్దరం ఈక్వల్స్, స్టూడెంట్ అనే టీచర్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్. నేను ఎప్పుడు మా స్టూడెంట్స్ తో చాలా ఫ్రాంక్ గా మాట్లాడతాను, అప్పుడు వాళ్ళు నాకు ఫ్రాంక్ గా ఉంటారు. నేను ప్రపంచం అర్థం చేసుకుంది, నేను లిటరేచర్ అర్థం చేసుకుంది ఒక బుక్స్ తో కూడా కాదు, నా స్టూడెంట్స్ కి పాఠాలు చెప్తా కూడా అని నాన్న అన్నాడు. నాకు ఇప్పుడు చెప్పలేకపోయాడు అన్ఫార్చునేట్లీ, కానీ ఇట్లాంటి విషయాలన్నీ చెప్పాడు నాన్న నాకు. ఇప్పుడు 7 months
ముందు నాన్న జైల్లోంచి బయటకు వచ్చాడు. మేము చాలా ప్లాన్స్ వేసుకున్నాము. ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఓన్లీ లెటర్స్ రాయటం అయ్యింది. దాంట్లో ఒక 6-7 మంత్స్ బెయిల్కి, మెడికల్ బెయిల్ మీద వచ్చాడు అంతే. బయట ఉత్తరాలు రాయటమే అయ్యింది. ఉత్తరాలు కూడా యాక్చువల్లీ నాకు రాయటం అలవాట్లేదు. నేను కంప్లైంట్ చేసేదాన్ని, నాకు ఒక ఈమెయిల్, వాట్సాప్ టెక్స్ట్ పంపడం వచ్చినా, ఈ లెటర్స్ రాయటం అంటే నాకు చాలా టైం పడుతుంది, చాలా బోరింగ్గా ఉంటుంది అని అన్నాను. నాన్న అన్నాడు, ఇంక నేనేం చేయగలుగుతాను, నాకైతే ఇక్కడ ఏం లేదు కదా, ఉత్తరాలే రాయగలుగుతాను, నేను న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ తీసుకుని నేను ప్రపంచం గురించి తెలుసుకుంటాను అని అన్నాడు. సరే అని నేను కూడా కష్టపడి రాసేదాన్ని ఉత్తరాలు. కష్టం అంటే లైక్ నాట్ ఫిజికల్ కష్టం, మెంటల్ బ్లాక్ అనుకోవచ్చు దాన్ని. కానీ నాన్న బయటకు వచ్చాక మేము చాలా ప్లాన్స్ వేసాము. ఇక్కడికి వెళ్దాము, ఇది చెప్తాను నేను. కానీ అందరికంటే పెద్ద డ్రీమ్ నాన్నది ఏంటంటే యూనివర్సిటీ క్లాస్ రూమ్లో జాయిన్ అవ్వాలి. 10 సంవత్సరాలు అయింది నేను లిటరేచర్ చెప్పి అని అన్నాడు. నేను చాలా వాళ్ళకి చెప్పాను, కానీ ఆ క్లాస్ రూమ్ నేను మిస్ అవుతున్నాను. నేను వీల్ చైర్తో ఆ క్లాస్ రూమ్లో కూర్చునేవాడిని, పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేవాడిని. అది నేను అందరికంటే ఎక్కువ మిస్ అవుతున్నాను అని అన్నాడు నాన్న. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నాన్న రీఇన్స్టేట్ అయ్యేకంటే ముందే నాన్న లేడు ఇప్పుడు. అట్లాంటి పాఠం చెప్పాలనుకున్నాడో చెప్పలేకపోయాడు. కానీ ఇట్లాంటి పాఠాలు మేము చెప్తామని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారని నేను ఆశపడుతున్నాను. ఎట్లాంటి పాఠం అంటే ఒక బుక్ని ఇట్లా గుర్తు పెట్టుకుని మెమొరైజ్ చేసి ఎగ్జామ్ కోసం రాసే అని పాఠం కాదు. మీరు సొంతంగా ఆలోచించే స్కిల్స్ ఇవ్వాలి పిల్లలకి. క్రిటికల్ థింకింగ్ ఎట్లా చేయాలో మీరు ఎట్లా ఆలోచించుకోగలుగుతారు, ప్రపంచం గురించి ఆలోచించుకోండి, సొంతం గురించి ఆలోచించుకోకూడదు. అట్లాంటి ఆలోచన మనం స్టూడెంట్స్కి ఇవ్వాలి. నేను ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాను, కానీ నేను కూడా ఒక 2-3 ఇయర్స్ చెప్పాను. ఇప్పుడు కరెంట్ సిలబస్లో ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ అంటే చెప్పటమే కష్టం, మాట్లాడటమే కష్టం పిల్లలతో. నేను కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ తీసుకునేదాన్ని. అప్పుడు మానిటరింగ్ ఉండేదంతా. ఇంకా చెప్పడం పిల్లలకి కూడా కష్టం. వాళ్ళు వీడియోస్ ఆఫ్ చేసేసి ఉంటారు సైలెంట్గా, ఎవరు వింటున్నారో ఏమిటో అర్థం కాదు. ఇప్పుడు క్లాస్ రూమ్స్లో చెప్తున్నా కూడా అట్లాగే అనిపిస్తుంది. లైక్ మనుషులు ఉన్నారు కానీ మైండ్ ఆఫ్ చేసేసి క్లాస్ రూమ్స్లో కూర్చున్నారు అనిపిస్తుంది. టెక్స్ట్లో ఇంట్రెస్ట్ ఉండదు. సబ్జెక్ట్ ఎందుకు చేస్తున్నారు అంటే డిగ్రీ కావాలి, డిగ్రీ వస్తేనే జాబ్ వస్తుంది అని అంటారు. కానీ ఇప్పుడు ఇండియాలో పరిస్థితి ఎట్లా ఉందంటే డిగ్రీ వచ్చినప్పుడు జాబ్ వచ్చినట్లేదు. పిహెచ్డీలు చేసి అందరూ కూర్చున్నారు, ఇక్కడ జాబ్స్ రిలీజ్ చేయట్లేదు. సో ఇట్లాంటి దానికి మనం ఏం చేయగలుగుతాం? మనం ఒకవేళ పోరాడకపోతే, మనం ఒకవేళ ఫైట్ చేయకపోతే మనకి జాబ్స్ కావాలి, జాబ్స్ క్రియేట్ అవ్వాలి అని పిల్లలకి సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. అప్పుడు వాళ్ళు ప్యాషనేట్ అయ్యి సబ్జెక్ట్కి ముందుకు తీసుకెళ్తారు. మెకానికల్గా చేస్తే పని ఏమవ్వదు. నాన్న యాక్చువల్గా యాజ్ ఏ టీచర్ ఎప్పుడు ఉన్నాడో ఇన్ని ఇయర్స్ తను అంతా అదే చేసేవాడు. ఢిల్లీలో చాలా మంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకోవడానికి వచ్చేవారు. పర్సెంటేజ్ కోటా ఉంటుంది, మీకు ఒకవేళ 80% వస్తే మీకు ఈ సీట్ ఇస్తామని. కానీ అడ్మిషన్ అప్పుడు ఏం చేసేవారంటే, అచ్చా నువ్వు ఈ గ్రామం నుంచి వచ్చేవా, నీకు ఇంగ్లీష్ లిటరేచర్ ఎందుకు, హిందీ తీసుకో, హిందీ లిటరేచర్ తీసుకునేవారు. అచ్చా ఎందుకు ఇంగ్లీష్ ఎందుకు, బిఏ ప్రోగ్రామ్ కోర్స్ తీసుకునేవారు. పర్సెంటేజ్ ఉంది కదా మాకు, ఎందుకు నేను ఇంగ్లీషే చదువుతానంటే, ఇంగ్లీష్ మాట్లాడటం సరిగ్గా రాదు కదా, ఎందుకు ఫెయిల్ అయిపోతావు నువ్వు సబ్జెక్ట్లో అని చెప్పి వెనక్కి పంపించేసేవారు చాలా పిల్లల్ని. అట్లా జరుగుతుందని తెలిసి 2005లోనే నాన్న ప్రతి అడ్మిషన్ కమిషన్లో కూర్చున్నాడు. నాన్న కూర్చుని ఒక సెల్ ఏర్పాటిచ్చాడు స్టూడెంట్స్తోనే, వాలంటీర్స్తోనే, ఎవరికి ఏ కోర్స్ చేయాలనుకున్నారో, ఏ కోర్సులో ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్సులోనే అడ్మిషన్ చేసుకుంటారు అని. ఎట్లా కాసిం సార్ అన్నారో, ఢిల్లీ యూనివర్సిటీలో చాలా కామన్ ప్రాక్టీస్ ఏంటంటే స్టూడెంట్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని రిజర్వేషన్ సీట్లు ఉన్నాయంటే పంపించేసేవారు వెనక్కి, నీకు ఇంగ్లీష్ లిటరేచర్ రాదు, మీరు వేరే యూనివర్సిటీలోకి వెళ్ళి వేరే కాలేజ్లో వెళ్ళి అప్లై చేసుకోండి అని. అయితే ఈ సీట్లో ఎవరు రాలేదు, జనరల్ సీట్కి కన్వర్ట్ చేసేద్దామని అనేవారు. అట్లా కూడా 54% డివైడ్ అట్లా ఏమీ లేదు. వచ్చేవాళ్ళు చాలా వరకు ఆర్థికంగా ఎక్కువ డబ్బు ఉండేవాళ్ళు, అట్లా అందరూ వచ్చి జనరల్ వాళ్ళే ఉండేవారు అక్కడ. కానీ నాన్న అక్కడికి వెళ్ళాక యాక్టివ్గా ఈ చేంజ్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశాడు. ఇది ఎట్లా ఢిల్లీ యూనివర్సిటీ రూస్టర్లో కూడా జరిగేది. హనీబాబుతో పాటు ఒక కోర్టు కేసు పెట్టాడు నాన్న హైకోర్టులో ఢిల్లీ యూనివర్సిటీకి అగేన్స్ట్. ఏంటంటే వాళ్ళు రూస్టర్లు నింపట్లేదు సరిగ్గా, ఒకవేళ
ఓబీసీకి సీట్ ఉన్నా, ఎస్టీకి ఎస్సీ సీట్ ఉన్నా అది నో క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఫౌండ్ అని వాళ్ళు జనరల్ సీట్లలో మారుస్తారు, లేకపోతే సీట్ని ఎంటీ ఉండి యాడ్ ఆన్ బేసిస్ మీద హైర్ చేసుకుంటారు. పర్మనెంట్ పొజిషన్లో ఆ సీట్లు తీసుకోలేదని ఒక కేసు ఫైల్ చేసి చాలా మందికి ఆ టైంలో ఉద్యోగం వచ్చింది. ఆ పోరాటంలో నాన్న చాలా చేశాడు. ఇంకా FIUP అని ఒక 4-year ప్రోగ్రామ్ పెట్టారు. 4 yearsలో ఆ 4-year ప్రోగ్రామ్కి ఒక డైరెక్షన్ లేదు, సరిగ్గా సిలబస్ వేయలేదు, టీచర్స్ని కూడా హైర్ చేయలేదు. ఇంకా స్టూడెంట్స్ మాత్రం 4 years మీరు చదువుకోండి, 4 years మీరు ఫీజు కట్టండి అని అన్నారు. దానికి ఒక ఫుల్ ప్రొటెస్ట్ చేసాం 2013లో. ఇంకా 1 yearకి అది బ్యాక్ కూడా తీసుకున్నారు. 2014 జాయిన్ అయిన బ్యాచ్ వాళ్ళు నార్మల్ సెమిస్టర్ సిస్టమ్ చేశారు, దాని తర్వాత CBCS. కాబట్టి నాన్న ఉన్న అంశాల్లో ప్రతి అంశాల్లో అకాడమిక్లీ ఇన్వాల్వ్ అయ్యాడు, సోషల్లీ ఇన్వాల్వ్ అయ్యాడు. ఆపరేషన్ గ్రీన్ హంట్కి అగేన్స్ట్, ఆదివాసీలకి అగేన్స్ట్ ఏం జరిగిందో అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యాడు నాన్న. నా చిన్నప్పుడు నా ఫస్ట్ మెమోరీస్ ప్రొటెస్ట్ అయ్యేది ఈ అమెరికా మొదలెట్టిన ఇరాక్ మీద యుద్ధంకి. నన్ను ఒక అమెరికా ఒక టోపీ పెట్టి నన్ను ఒక పెద్ద పోస్టర్ ఎత్తుకుని నడిపించేవారు, అట్లా ప్రొటెస్ట్లో చేసేవారు. ప్రతి దానికి యాంటీ ఇంపీరియలిస్ట్ పాలసీస్ ప్రతి దానికి ఉండేవారు. ఇప్పుడు గాజాలో జరుగుతున్న అన్యాయాలు మీద కూడా నాన్నప్పుడు బయటకు వచ్చాక మాట్లాడారు. కానీ నా చిన్నప్పటి నుంచి ఫైట్ చేస్తున్నారు దానికోసం. గాజాలో ఏదైనా జరిగిందా, ఏదైనా కిల్లింగ్స్ జరిగినా వెస్ట్ బ్యాంక్ మీద ఎక్కడైనా, నా చిన్నప్పుడు కూడా ప్రోగ్రామ్స్లో మేమంతా ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేసేవారు. నాన్న వీల్ చైర్లో ఉన్న ఒక చిన్న గ్రామంలో నుంచి వచ్చాడు నాన్న, కానీ ప్రపంచం గురించి అంతా ఆలోచించేవాడు. అందరికీ ప్రపంచం గురించి తెలియాలి అని అనుకునేవాడు. ఇంకా నాన్న ఎట్లాంటి ఐడియాలజీతో ఉన్నాడో, నాన్న ఒక్కడే కాదు, మా అమ్మ కూడా సేమ్ థాట్స్లో, సేమ్ మెంటాలిటీ మైండ్ సెట్లో కూడా ఉంది. వాళ్ళిద్దరిని చూసి నేను ఎప్పుడు ఏం ఫీల్ అయ్యానంటే, నన్ను చాలా మంది అడిగేవారు, కాస్ట్ బేర్ చేస్తున్నావు నువ్వు, ఇంత కాస్ట్, ఇంత సఫరింగ్ బేర్ చేస్తున్నావు, నాన్న యాక్టివిస్ట్ అయ్యాడని, ఇంత త్యాగం మీరు చేశారని. నేను ఎప్పుడు దీన్ని త్యాగం లాగా అనుకోలేదు. ఇది ఎప్పుడు సఫరింగ్, మేము చాలా సఫరింగ్ చేసాము, చాలా బాధపడ్డాను నేను. ఇప్పుడు మా నాన్న మన మధ్యలో లేరంటే 10 సంవత్సరాలు అతనికి సరిగ్గా మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వలేదు, అతన్ని అండాసెల్లో పెట్టిన వల్లనే ఇప్పుడు లేడు. కానీ నేను ఎప్పుడు దీన్ని ఒక త్యాగం లాగా చూడలేదు, దీన్ని ఒక పెద్ద బాధ లాగా చూడలేదు, ఇది ఒక కాస్ట్ పే చేయాల్సిన దానిలాగా చూడలేదు. ఇది మేము చేసిన పోరాటం లాగే చూశాను. ఇంకా దాన్ని అట్లాగే చూడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నాన్న ఆశయాలని ఏమి చేయాలనుకున్నాడు, సమాజాన్ని ఎట్లా మార్చాలనుకున్నాడు, ఈ ఆశయాన్ని నేను ఒక్కదాన్నే కాదు, మనం అందరమే ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే నాన్న ఎట్లా అన్నాడో, ఒక మనిషి సొంతంగా ముందుకు వెళ్ళలేడు, సమాజాన్ని ముందుకు తీసుకెళ్తేనే ముందుకు వెళ్ళగలుగుతాడు.